The circumference of a circle is 8 pi. Then its area is. Circumference of a circle ఇచ్చాడు మనకి. Circumference of a circle is equal to 8 pi. ఒక సర్కిల్ యొక్క సర్కంఫరెన్స్ ఫార్ములా ఏంటి? ఏరియా అయితేనేమో పై ఆర్ స్క్వేర్ అని తెలుసు. మరి సర్కంఫరెన్స్ అంటే 2πr అని గుర్తుపెట్టుకోవాలి. సో సర్కంఫరెన్స్ ఈక్వల్ టు 8 పై ఇచ్చాడంటే మనం ఫార్ములాకి ఈక్వల్ చేసుకోవచ్చు. 2πr ఈజ్ ఈక్వల్ టు 8 పై. ఇంటూ ఫామ్లో ఉన్న పై యువతలకు వస్తే బై అవుతుంది, అప్పుడు క్యాన్సిల్ అయిపోతుంది కాబట్టి డైరెక్ట్గా పై క్యాన్సిల్. ఇక మనకి మిగిలింది ఏంది? 2r ఈజ్ ఈక్వల్ టు 8, r ఈజ్ ఈక్వల్ టు 8/2 అంటే r ఈజ్ ఈక్వల్ టు 8 అంటే 2 4s ఆరు. సో r ఈజ్ ఈక్వల్ టు 4 తెలిసింది, రేడియస్ వచ్చేసింది. ఇప్పుడు ఏం అడుగుతున్నాడు మనకి అంటే వాడు ఇచ్చిన హింట్ సర్కంఫరెన్స్ ఈక్వల్ టు 8 పై ఉపయోగించుకొని, సో సర్కంఫరెన్స్ ఫార్ములా 2πr ఈక్వల్ టు వాడు ఇచ్చిన 8 పై యూజ్ చేసుకుంటూ r వాల్యూ కనుక్కున్నాం. ఇప్పుడు ఏరియా కడదాం. ఏరియా ఆఫ్ ది సర్కిల్ ఫార్ములా ఏంటి? పై ఆర్ స్క్వేర్. పై ఇంటూ ఆర్ స్క్వేర్, రేడియస్ ఎంత ఇచ్చాడు? 4 × 4. సో పై ఇంటూ 4 4s ఆర్ ఎంత? మనకు రేడియస్ వాడు ఇవ్వలేదు, మనం కనుక్కున్నాము. ఏదో వాడు ఇచ్చిన 8 పై ఉపయోగించుకొని సర్కంఫరెన్స్ ఉపయోగించుకొని రేడియస్ కనుక్కున్నాను. ఇప్పుడు ఏరియా కడుతున్నా. 16 4 4s ఆర్ 16. సో 16 పై. ఆన్సర్ పైలో ఉంది కాబట్టి నేను పై బదులు 22/7 సబ్స్టిట్యూట్ చేసుకోలేదు. సో ఆన్సర్ దృష్టిలో పెట్టుకుని 16 పై ఉంది. సో ఇట్ ఈస్ అ వే టు ఫైండ్ అవుట్. నెక్స్ట్, the king and queen of diamonds are removed from a pack of well shuffled playing cards. One card is selected at random from the remaining cards. The probability of getting the king of clubs. ఇక్కడ ఏమంటాడు? మొత్తం టోటల్ కార్డ్స్, డెక్ ఆఫ్ కార్డ్స్ ఎన్ని ఉంటాయి? 52 ఉంటాయి మనకి. ఈ 52లో ఏమేమి తీసేయమంటున్నాడు? కింగ్ అండ్ క్వీన్ ఆఫ్ డైమండ్స్. ఇందులో మనకి క్లబ్స్ ఉంటాయి, తర్వాత స్పేడ్ ఉంటుంది, తర్వాత డైమండ్ ఉంటుంది, హార్ట్ ఉంటుంది. ప్రతి దాంట్లో 13 13 13 13 సూట్ అంటారు వీటిని. 13 13 13 ఉంటాయి. మొత్తం కలిపి 58. ఇందులో డైమండ్లో క్వింగ్ క్వీను తీసేయమన్నా. ప్రతి దాంట్లో కూడా కింగ్ క్వీను జాక్ ముగ్గురు ఉంటారు యాక్చువల్. వీటిని ఫేస్ కార్డ్స్ అంటాం. ఇప్పుడు డైమండ్లో ఏం తీసేయమంటున్నాడు మనల్ని? కింగ్ తీసేయమంటున్నాడు, తర్వాత క్వీన్ కూడా తీసేయమంటున్నాడు. క్వీన్ కూడా తీసేయాలి. అంటే ఈ 13లో నుంచి ఇద్దరిని తీసేయాలి. 13లో ఇద్దరు పోతే ఇంకెంతమంది ఉంటారు? 11 పోతారు. అంటే మొత్తం టోటల్గా మొత్తం ఈ 52 కార్డ్స్లో ఇద్దరినే తీసాం. కింగ్ క్వీన్ ఆఫ్ డైమండ్స్. డైమండ్స్లో కింగ్ ఒకళ్ళు ఉంటారు, క్వీన్ ఒకళ్ళు ఉంటారు, అంటే ఇద్దరు. 52లో 2 పోతే ఇంకెంత ఉంటుంది? ఇక్కడ 50 టోటల్ కార్డ్స్ ఉన్నాయి. ఇప్పుడు 1 కార్డ్ ఈజ్ సెలెక్టెడ్ ఎట్ ర్యాండమ్ ఫ్రమ్ ద రిమైనింగ్ కార్డ్స్. ఈ రిమైనింగ్ 50 కార్డ్స్లో ఒక కార్డ్ని ర్యాండమ్గా సెలెక్ట్ చేసాం. ఏ కార్డు వస్తుందో తెలియదు మనకి, ర్యాండమ్ ఎక్స్పెరిమెంట్. ఏమడుగుతాడు? ప్రాబిలిటీ ఆఫ్ గెటింగ్ కింగ్ ఆఫ్ క్లబ్స్. కింగ్ ఆఫ్ క్లబ్స్ అన్నమాట. మనకు కావాల్సింది క్లబ్లో కింగ్. ఇది చెప్పా కదా, ఇది క్లబ్, ఇది స్పేడ్, డైమండ్, హార్ట్. ఇది ఇందులో మనకి కింగ్ ఆఫ్ క్లబ్ కావాలి. నిజానికి కింగ్ ఆఫ్ క్లబ్లో కింగ్ ఒక్కడే ఉంటాడు. అంటే 1/, ఫార్ములా ఏంటి ప్రాబిలిటీకి? నెంబర్ ఆఫ్ ఫేవరబుల్ అవుట్కమ్స్ బై టోటల్ అవుట్కమ్స్. ఫేవరబుల్ ఎన్ని ఉన్నాయి? క్లబ్లో కింగ్ ఒక్కడే ఉన్నాడు కాబట్టి 1/. ఇప్పుడు టోటల్ ఎన్ని? యాక్చువల్ అందులో కింగ్ క్వీన్ ఆఫ్ డైమండ్స్ తీసేశారు కాబట్టి, అంటే డైమండ్స్లో ఉన్న కింగ్ క్వీన్ ఇద్దరు, ఇది 2 తీసేసాం కాబట్టి 52లో 2 పోతే 50. సో ఫేవరబుల్ అవుట్కమ్స్ బై టోటల్ అవుట్కమ్స్, టోటల్ 50 అంటే 1/50. ఇది ఆన్సర్ అన్నమాట. నెక్స్ట్, if 7, x, y minus 5 are in AP, then the value of x minus y. సో ఈ 3 ఏపీలో ఉన్నాయి అని చెప్తున్నాడు. ఈ 3 ఏపీలో ఉంటే ఎక్స్ మైనస్ వై వాల్యూ మనం అడుగుతున్నాడు ఇక్కడ. ఇవి ఏపీలో ఉన్నాయంటే అర్థం ఏంటి? ఇండైరెక్ట్గా మనకి ఏమిస్తున్నట్టు ఇక్కడ వాడు. సో సింపుల్గా చెప్పాలంటే వాటి మధ్య డిఫరెన్స్ సేమ్గా ఉన్నట్టు అర్థం. అంటే A2 మైనస్ A1 ఎంత ఉంటుందో A3 మైనస్ A2 అంతే ఉండాలి. అలానే A4 మైనస్ A3 కూడా అంతే ఉండాలి. ఇది దీని అర్థం అన్నమాట. ఇప్పుడు చూడండి, A2 మైనస్ A1 ఈజ్ ఈక్వల్ టు A3 మైనస్ A2, అలానే A4 మైనస్ A3. వాడు ఇచ్చిన దాంట్లో ఫస్ట్ టర్మ్ తెలుసు మీకు, A ఈజ్ ఈక్వల్ టు 7, అది తెలుసు మీకు. అలానే రెండో టర్ము తెలియదు, మూడో టర్ము తెలియదు, మళ్ళీ నాలుగో టర్ము తెలుసు మీకు, 1 2 3 4, అంటే A4 తెలుసు మీకు, A4 మైనస్ 5.
అర్థమాటిక్ ప్రోగ్రెషన్లో A4 చూడంగానే ఏం గుర్తుకు రావాలి మీకు? A+3D జనరల్ ఫామ్ అనమాట. ఎందుకని AN ఫార్ములా ఏంటి? A+n-1 ఇంటూ D. అక్కడ AN అంటే n-1 వస్తుంది, ఒకటి తగ్గుతుంది. మరి A4 అంటే ఒకటి తగ్గాలి, A+3D ఈజ్ ఈక్వల్ టు -5. సో A4 -5 ఇచ్చాడంటే A+3D ఈజ్ ఈక్వల్ టు -5 ఇచ్చినట్టు. ఇందులో ఏని సబ్స్టిట్యూట్ చేయండి. ఏ అంటే 7 ఫస్ట్ టర్మ్ తెలుసుగా మనకి. 7 + 3D ఈజ్ ఈక్వల్ టు -5. సో 3D ఈజ్ ఈక్వల్ టు -5 +7 అవతలకు వస్తే -7. సో 3D ఈజ్ ఈక్వల్ టు -5 -7 రెండింటికి మైనస్ ఉంది, యాడ్ చేసి మైనస్ పెట్టండి, -12. సో ఇంటూ ఫామ్లో ఉన్న 3 ఉతలకు వస్తే బై ఫామ్. D ఈజ్ ఈక్వల్ టు -12/3. 3 4s are. సో D ఈజ్ ఈక్వల్ టు -4. సో ఇప్పుడు ఏ వచ్చేసింది, డి వచ్చేసింది. ఏ డీలు తెలిస్తే చాలు, ఏ టర్మ్ అయినా మనం కనుక్కోవచ్చు. ఇప్పుడు మనకి ఏం కాబడుతున్నాడు? x -y అడుగుతున్నాడు. అంటే రెండవ టర్మ్కి మూడవ టర్మ్కి మైనస్ అడుగుతున్నాడు. ముందు A2 కనుక్కుందాం. సో A2 ఎలా వస్తుంది మనకి? A2 ఎలా ఉంటుంది ఏపీలో? A+1D. ఏ అంటే వాడు ఇచ్చేసాడు 7 + 1 ఇంటూ D ఇప్పుడే వచ్చిందిగా మనకి -4. సో 7 ప్లస్ ఇంటూ మైనస్ 1 4s are 4. 7లో 4 తీస్తే 3, అది వచ్చేసింది. ఇప్పుడు ఇంకేం కనుక్కోవాలి? y కనుక్కోవాలి, అంటే A3 కనుక్కోవాలి. సో A3 ఎలా ఉంటుంది? A+2D. ఏ అంటే 7 + 2 ఇంటూ D వాల్యూ ఇప్పుడే వచ్చింది -4. సో 7 ప్లస్ ఇంటూ మైనస్ 2 4s are 8. 7లో 8 తీస్తే -1, దగ్గర దానికి మైనస్ ఉంది కాబట్టి -1. ఇప్పుడు ఇంకా x - y కనుక్కుందాం, అడుగుతుంది x - y. సో x అంటే A2, అది మనకు వచ్చింది ఇందాక, ఎంత? 3 మైనస్ y అంటేనేమో A3 ఇప్పుడు కనుక్కున్నాం, -1 3 మైనస్ ఇంటూ మైనస్ +1, 3 + 1 ఎంత? 4. ఇది ఆన్సర్. సో వాడు ఇచ్చిన ఫస్ట్ టర్మ్ A ఈజ్ ఈక్వల్ టు 7, వాడు ఇచ్చిన -5 ఫోర్త్ ప్లేస్లో ఉంది. A4 ఈక్వల్ టు -5. A4 అనగానే ఏపీలో A+3D గుర్తుకు రావాలి. A+3D ఈక్వల్ టు -5 పెట్టుకుంటూ ఇచ్చిన ఏని సబ్స్టిట్యూట్ చేసుకుంటూ D కనుక్కున్నాను. వన్స్ యూ గెట్ ఏ అండ్ D యూ కెన్ డూ ఎనీథింగ్ ఇన్ ద ఏపీ. x అంటే సెకండ్ టర్మ్ కనుక్కున్నాను, సెకండ్ టర్మ్ 3 వచ్చేసింది. A+1Dలో ఏని సబ్స్టిట్యూట్ చేశాను. y అంటే థర్డ్ టర్మ్, A3 అంటే A+2D, అందులో ఏని సబ్స్టిట్యూట్ చేస్తే -1 వచ్చింది. ఆ వచ్చిన xని yని x - yలో సబ్స్టిట్యూట్ చేశాను. సో ఆన్సర్ 4. Next, P5, y is the midpoint of the line segment AB joining the points A3, 5 and Bx, 3. Then x plus y equals to, ఇక్కడ ఒక లైన్ సెగ్మెంట్ ఉంది. ఏని బీని జాయిన్ చేయగా వచ్చిన లైన్ సెగ్మెంట్. ఇక్కడ ఏ ఏంటి? 3, 5, బి ఏంటి? x, 3. సో దీనికి మధ్యలో ఓ మిడిల్ పాయింట్ ఉంది. P5, y is the midpoint of the line segment. ఇది ఇచ్చాడు. P మిడిల్లో ఉంది, P5, y. సో ఏకి బీకి మిడిల్లో 5, y అనే పాయింట్ మిడిల్లో ఉంది. అయినా x + y ఈక్వల్ టు ఎంత అన్నాడు. సో అంటే ఏకి బీకి మిడ్ పాయింట్ కడుతూ ఈజ్ ఈక్వల్ టు ఏం పెట్టుకోవాలి? P పెట్టుకోవాలి. మిడ్ పాయింట్ ఫార్ములా ఏంటి? x1 + x2/2 y1 + y2/2 ఈజ్ ఈక్వల్ టు మిడిల్లో ఏముంది ఇక్కడ? 5, y. సో ఈ ఫార్ములా మిడ్ పాయింట్కి. సో ఇక్కడ మిడ్ పాయింట్ ఇచ్చేసాడు 5, y, కాబట్టి ఈజ్ ఈక్వల్ టు 5, y. మనం దేనికి మిడ్ పాయింట్ కడుతున్నాం? ఏకి బీకి. ఏలో ఉన్న వాటిని x1, y1, బీలో ఉన్న వాటిని x2, y2 సబ్స్టిట్యూట్ చేయండి. x1 + x2/2 అంటే 3 + x/2. అలానే y1 + y2/2 అంటే 5 + 3/2 ఈజ్ ఈక్వల్ టు 5, y. సో 3 + x యాడ్ చేయలేం. సో 3 + x/2 అంతే. 5 + 3 8/2 ఈజ్ ఈక్వల్ టు 5, y. ఇక 2 4s are 8. ఇక మిగిలింది మనకి 3 + x/2, 4 ఈజ్ ఈక్వల్ టు 5, y. ఇప్పుడు ఆన్ బోత్ సైడ్స్ ఇందులో ఉన్న ఫస్ట్ కోఆర్డినేట్ని ఇందులో ఉన్న ఫస్ట్ కోఆర్డినేట్తో ఈక్వల్ చేసుకోండి. 3 + x/2 ఈజ్ ఈక్వల్ టు 5. 3 + x ఈక్వల్ టు బై ఫామ్ 2 యువతలకు వస్తే ఇంటూ అవుతుంది. 3 + x ఈజ్ ఈక్వల్ టు 10. x ఈజ్ ఈక్వల్ టు +3 అవతలకు వస్తే -3. సో x ఈజ్ ఈక్వల్ టు 7, అది వచ్చేసింది. రెండవ కోఆర్డినేట్ని రెండవ కోఆర్డినేట్తో ఈక్వల్ చేసుకోండి. 4 ఈజ్ ఈక్వల్ టు y. సో డైరెక్ట్గా దేర్ఫోర్ y ఈజ్ ఈక్వల్ టు 4. సో x వచ్చేసింది, y వచ్చింది. అడుగుతుంది ఏంది వాడు? x + y అంటే 7 + 4. x + y అంటే 7 + 4 అంటే 11. సో చూడండి 11 ఆన్సర్ ఉంది ఇది. సో ఏమంటున్నాడు? ఏబి అనే లైన్ సెగ్మెంట్ ఏని బీని జాయిన్ చేయగా వచ్చిన లైన్ సెగ్మెంట్కి
P 5, 5 అనేది మిడ్ పాయింట్ అయినా ఎక్స్ ప్లస్ వై ఎంత, ఇందులో ఉన్న ఎక్స్ ఇందులో ఉన్న వై రెండు కలిపి చెప్పాలి. వాడు ఇచ్చిన హింటే P ఈజ్ ద మిడ్ పాయింట్ ఆఫ్ ఏబీ కాబట్టి ఏకి బీకి మిడ్ పాయింట్ కడుతూ ఈజ్ ఈక్వల్ టు 5, 5 పెట్టాను. మిడ్ పాయింట్ ఫామ్లో x1 + x2/2 y1 + y2/2. ఏలో ఉన్నవాడిని x1 y1 అనుకోండి, బీలో ఉన్నవాడిని x2 y2. ఈ రెండింటికి మిడ్ పాయింట్ కడుతున్నాం. సో 3 + x/2 + 5 + 3/2 ఈక్వల్ టు మిడ్ పాయింట్ వాడు ఇచ్చేసాడు కాబట్టి ఈక్వల్ టు 5, y. సో 3 + x/2 ఈక్వల్ టు 8/2 ఈక్వల్ టు 5, y. 8/2 2 4 జారు 3 + x అంటే యాడ్ చేయలేము, అంతే ఉంచాలి. 3 + x/2, 4 ఈక్వల్ టు 5, y. ఇక్కడ ఏం చేయలేం కాబట్టి ఆన్ బోత్ సైడ్స్ కోఆర్డినేట్స్ ఈక్వల్ చేయండి. ఎక్స్ కోఆర్డినేట్కి, వై కోఆర్డినేట్కి. సో 3 + x/2 ఈక్వల్ టు 5, యువతలకు వస్తే ఇంటూ అవుతుంది. సో మొత్తం మీద ట్రాన్స్పోజ్ చేస్తే x ఈక్వల్ టు 7, డైరెక్ట్గా y ఈక్వల్ టు 4 వచ్చింది. కానీ వాడు x + y అడుగుతున్నాడు అంటే 7 + 4 11 అన్నమాట.